వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎంటీ లాజిక్స్. ఇది థర్డ్ యూనిట్ నాన్న బిజినెస్ ఫోర్కాస్టింగ్ లో చాలా జాగ్రత్తగా 2 యూనిట్ కంప్లీట్ చేశాక ఈ యూనిట్కి రండి. ఓకేనా? సో బిజినెస్ లో మనం వాడే కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క యూజెస్ ఏంటి అని అడిగాడు. సో నువ్వు చూసుకున్నట్లయితే కంప్యూటర్ అనేది వేరే వేరే రకాలుగా వాడతాం మన బిజినెస్ని గ్రో చేసుకోవడం కోసం, లేదా బిజినెస్ రన్ చేయడం కోసం. దీనివల్ల మన పని ఏమవుతుంది, మన ప్రొడక్టివిటీ ఏమవుతుంది, పెరుగుతుంది, మంచి రిజల్ట్ కూడా మనకు వస్తుంది. ఓకేనా? అదేవిధంగా బిజినెస్లో నువ్వు వాడే కంప్యూటర్స్ అనేవి ఏం చేస్తాయి, నీ బిజినెస్ని రికార్డ్ చేసి నీకు ఎంత బడ్జెట్ అవసరము, అదేవిధంగా మార్కెటింగ్ డాక్యుమెంట్స్ ఏవేవి ప్రిపేర్ చేయాలి, నీ రీసెర్చ్ ఏంటి, ఇవన్నీ కూడా కంప్యూటర్గా చూసుకుంటుంది. సో ఏ ఎంప్లాయీస్తో కాంటాక్ట్లో ఉన్నాము, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏంటి అవసరం, వాళ్ళ పనులు ఏంటి, ప్రతిదీ కూడా ఈ కంప్యూటర్ పనిచేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కీప్ రికార్డ్స్ అంటే ఫస్ట్ నువ్వు చేసే ప్రతి పనిని కూడా కంప్యూటర్ రికార్డ్ చేస్తుంది నాన్న. అంటే నువ్వు ఇప్పుడు నేను ఇలా మార్క్ చేశాను, ఇది రికార్డ్ అవుతుందా లేదా? రికార్డ్ అవుతుంది కదా, మీకు కనిపిస్తుంది కదా. సేమ్ ఇదే విధంగా ఒక డీటెయిల్ రికార్డ్ని మనకి మొబైల్స్ అంటాను, కంప్యూటర్స్ అనేవి ఒక డీటెయిల్డ్గా రికార్డ్స్ని మెయింటైన్ చేస్తాయి నువ్వు ఈ కంప్యూటర్స్ని వాడడం వల్ల నీ బిజినెస్లో. అదేవిధంగా నువ్వు ఏం పని చేస్తున్నావు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది నీవు కంప్యూటర్తో పనిచేయడం వల్ల. కంప్యూటర్ బిజినెస్కి అటాచ్ చేయడం వల్ల నీ సేల్ ఏంటి, నువ్వు ఎంత పే చేస్తున్నావు, నీకు ఎంత వస్తుంది, ఇదంతా దీనివల్ల ఈజీగా తెలిసిపోతుంది. సో అదే నువ్వు కూర్చొని లెక్కలు రాయాలంటే తెల్లారిపోద్ది. సో అంటే నువ్వు ఇన్వాయిస్ పంపించడానికి కానీ, అంటే వాళ్ళు జిఎస్టీ ఎంత కట్టారు ఇలాంటివన్నీ మాట్లాడడానికి కానీ, వాళ్ళు పంపించడానికి కానీ ఈ రికార్డ్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. సో దీన్ని బట్టి నువ్వు ఏం చేస్తావు, ఎంత డీటెయిల్గా బడ్జెట్ వేయాలి, సో ఎక్స్పెన్సివ్ ఎంత ఉంది, ఎన్ని కంప్యూటర్స్ లిమిట్ సరిపోతాయి నువ్వు నీ బడ్జెట్ డెవలప్ చేయడం కోసం, నీ కంపెనీ ట్రాక్లో ఉందా, అంటే లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, ఒక ఎక్సెల్ షీట్ని యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా నువ్వు లెక్కేసుకుంటావు. సో దీన్ని బడ్జెటింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ అంటారు. అంటే కంప్యూటర్ అనేది ఏ విధంగా నీ బిజినెస్లో పని చేస్తుంది అనేది. నెక్స్ట్ మార్కెటింగ్ డాక్యుమెంట్స్ని కూడా నువ్వు ప్రిపేర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నీ బిజినెస్లో డాక్యుమెంట్స్ చేయాలనుకో అడోబ్ ఫోటోషాప్ వాడతావు ఎక్కువగా. అంటే తమ్నెయిల్, ఇప్పుడు నా వీడియో చూడడానికి వచ్చాను అన్న, ఏ చూసి వచ్చావు, మీద ఒక తమ్నెయిల్ వేసాను కదా, ఆ తమ్నెయిల్ ఎలా ఉపయోగపడుతుంది, నాకు మార్కెటింగ్ డాక్యుమెంట్ కింద ఉపయోగపడుతుంది. ఒక ఐ క్యాచింగ్ కస్టమ్ మార్కెటింగ్ మెటీరియల్. అంటే స్టూడెంట్ చూడగానే క్యాచ్ అయితేనే కదా నీ వీడియో వరకు వస్తాడు. సో ఇది కూడా ఒక బిజినెస్ లాంటిది అన్న. సో దీని ఒక బిజినెస్ అనుకున్నావు అనుకో, నువ్వేం చూసావు, ఫస్ట్ ఆ పైన తమ్నెయిల్ చూసి వచ్చావు. సో ఈ విధంగా ఫోటోషాప్ను వాడతాము డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం, క్రియేటివ్ బ్యాక్గ్రౌండ్స్ను వాడతాము, మంచి డాక్యుమెంట్స్ని క్విక్గా వాడతాము అని చెప్తూ వచ్చారు. నెక్స్ట్ రీసెర్చ్. సో దీన్ని బట్టి మనకి ఏం చేస్తుంది, ఇంటర్నెట్ ఏం చెప్తుంది, కంప్యూటర్ ఉండడం వల్ల నీ బిజినెస్ని నీ కాంపిటీటర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని రీసెర్చ్ చేయొచ్చు, వాళ్ళ వెబ్సైట్లు రీసెర్చ్ చేయొచ్చు, వాళ్ళ ప్రోడక్ట్ ఎలాగుంది, వాళ్ళ ప్రైసింగ్ ఎలాగుంది, ఆ కస్టమర్స్ ఎలా చూస్తున్నారు, ఆ ప్రోడక్ట్స్ని ఎంతమంది కొంటున్నారు, ఇవన్నీ కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే? రీసెర్చ్. అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తావు, ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తావు, ఎంతమంది కొన్నారు అక్కడ ఉంటుందో లేదా, ఆ సెల్లర్ ఎవడో ఉంటుందో లేదా, ఆడింతవరకు ఎన్ని ప్రోడక్ట్ అమ్మాడు ఉంటుందో లేదా, వాడి రేటింగ్ ఉంటుందో లేదా, ఇదంతా ఏంటి రీసెర్చ్. ఇదంతా కూడా నీ కంప్యూటర్ వల్ల జరుగుతుందని చెప్పాడు. సరే, సో ప్రాఫిట్ ప్లానింగ్కి లిమిటేషన్స్ ఏంటి? ఒకటి డిమోటివేషన్. జనరల్లీ ప్రాఫిట్ ఫోర్కాస్ట్ ఇంక్రీజ్ చేస్తే మోటివేషన్, నీకు డబ్బులు వస్తున్న కొద్ది మోటివేషన్ పెరుగుతుంది లేదా, పెరుగుతుంది. అలాంటప్పుడు నువ్వు నీ ఎంప్లాయీని డిమోటివేట్ చేయకూడదు. అంటే బడ్జెట్ ఫిగర్స్ చెప్పి బాగా అచీవ్ చేయమని చెప్పేసి వాళ్ళని డిమోటివేటింగ్ చేయకూడదు. రెండు, బడ్జెటరీ స్లాక్. అంటే నువ్వు బడ్జెట్ అనేది మేనేజర్కి అంటే బ్లో అప్ ఇస్తూ ఉండాలి బడ్జెట్ ఫిగర్స్ని. అదేవిధంగా బ్యాడ్ డెసిషన్ మేకింగ్. అంటే నువ్వు గాలిలో మేలగడిస్తుంటావు నీ బిజినెస్కి సంబంధించి. అన్రియలిస్టిక్ బడ్జెట్ అంటే ఎలా ఉండాలి, నీకు ఎంత పని అవుతుంది, ఎంత లాభం వస్తుంది, 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అనేది లెక్క వేయాలా. అంతేగాని ఈ రోజు నీకు 10 రూపాయలు వస్తే నువ్వు రేపటికి 1000 రూపాయలు అయిపోద్దని లెక్కేసావు అనుకో, అదేంటది అన్రియలిస్టిక్ బడ్జెట్. అలా చేయకూడదు. సో ఇలా అన్రియలిస్టిక్ బడ్జెట్ వేసామనుకో మేనేజర్ దెబ్బ అయిపోతాడు. అంటే ఓవర్ అంబిషియస్ సేల్స్. ఈరోజు నీకు సేల్ 1000 రూపాయలు అవ్వాలి, కానీ వీళ్ళు అలాగే 1,00,000 రూపాయలు చేసేయాలనుకుంటున్నావు, అవుతుంది ఏంటి పని, అవ్వదు, చాలా కష్టం, ఒకరోజు నువ్వు చేయలేవు. దీన్నే బ్యాడ్ డెసిషన్ మేకింగ్ అంటారు. నెక్స్ట్, డస్ నాట్ రిఫ్లెక్ట్ కాంప్లెక్సిటీ. అంటే నువ్వు బడ్జెట్ని ఎంత బాగా ప్రిపేర్ చేసినా అది అనుకున్నంత బాగా నీకు రిఫ్లెక్ట్ అవ్వకపోవచ్చు, కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కంపెనీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ అప్డేటింగ్. ఎవ్రీడే కూడా నీ బడ్జెట్ ఎంత వస్తుంది, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, ఇన్ఫర్మేషన్ అంతా నీ దగ్గర ఉండాలి అని చెప్పాడు. నెక్స్ట్, సేల్స్ ఫోర్కాస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగాడు. అంతా బిజినెస్ అన్న, అంతా బిజినెస్, ఇంకేం ఉండదు అందులో. ఫస్ట్ది రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ ఏం చేస్తుందంటే నీ బిజినెస్కి ఏంటి అవసరం, అంటే లేబర్ కానీ, ప్రొడక్షన్ కెపాసిటీ కానీ, ఇన్వెంటరీ కానీ, అంటే నీకు ఏ వస్తువులు అవసరం, పనిచేయడానికి ఎంతమంది అవసరం, ఎంత కెపాసిటీ అవసరం, ఇవన్నీ కూడా
నీకు సేల్స్ ఫోర్కాస్టింగ్ వల్ల తెలుస్తాయి. మార్కెట్లో నీ డిమాండ్ ఎంత ఉంది, నీ బిజినెస్ యొక్క డిమాండ్ ఎంత, నీ ప్రొడక్షన్ ఓవర్ ప్రొడక్షన్ అయిపోతుందా లేదా ప్రొడక్షన్ తగ్గిపోతుందా, కస్టమర్ నీడ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే రిసోర్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. దీన్ని బట్టి ఫ్యూచర్లో నీ సేల్స్ డేటాను డెవలప్ చేసుకుని నీ రెవెన్యూ ఏంటి, నీ బిజినెస్ ఏంటి, ఆ బడ్జెట్ తగినట్టు నీ బిజినెస్ ఉందా లేదా, ప్రైసింగ్ స్ట్రాటజీస్ని ఎలా సెట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ ఫోర్కాస్టింగ్ అని తెలుస్తుంది. స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటే మీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో నీకు ఫోర్కాస్టింగ్ ఉపయోగపడుతుంది వేరు స్ట్రాటజీస్ని యూజ్ చేసి అని చెప్తూ వచ్చాడు. ఫ్యూచర్ సేల్స్ అంటే బిజినెస్ రేపు పొద్దున ఎలా పెంచాలి, ఎలా గ్రోత్ ఎలా ఉంటుంది, వాటన్నిటికి అనుగుణంగా స్ట్రాటజీస్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా నీవు ఈ బిజినెస్ సేల్స్ ఫోర్కాస్టింగ్ వల్ల చెప్పొచ్చు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్. అసలు నీ గోల్ ఏంటి, ఇప్పుడు నీ కంపెనీ ఎలాంటి పని చేస్తుంది, ఏ టైంలో ఎంత పని చేయగలుగుతుంది, ఇవన్నీ అంటే ఎక్కడ పడిపోతుంది, ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, నువ్వు విన్ అవ్వడం కోసం ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పేది ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే వాడు యాక్యురేట్ నాలెడ్జ్ తీసుకొని కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకురావాలి. ఓవర్ స్టాక్ చేయకూడదమ్మా, తీసిన ప్రోడక్ట్ని అండర్ స్టాక్ చేయకూడదు, ఓవర్ స్టాకింగ్ చేయకూడదు. ఇలా చేయకూడదంటే నీకు సేల్స్ ఫోర్కాస్టింగ్ తెలిసి ఉండాలి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే నీకు కాంపిటేటర్స్ ఎవరెవరు ఉన్నారు, నీకు ఎంత ఆపర్చునిటీ ఉంది దీంట్లో నిలబడడానికి, నీ బిజినెస్ అనేది సేల్స్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను బిజినెస్ స్ట్రాటజీ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటిలో కూడా అదే నీకు ఉపయోగపడుతుంది. మనం ఎక్కువగా ఈ సేల్స్ ఫోర్కాస్టింగ్ అనేది నీకు ఇందులో ఉపయోగపడుతుంది లాంగ్ రన్లో నీ కంపెనీ రన్ చేయాలంటే అంటే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ప్రొఫైల్ ఫోర్కాస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్. దీనికి ఇంపార్టెన్స్ ఏంటి? సో ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ అంటే నీవు నీ బిజినెస్లో ఎంత లాభం సంపాదించావు, కొంత టైంలో 6 నెలలు ఎంత సంపాదించావు, సంవత్సరంలో ఎంత సంపాదించావు. సో ఇది నీ బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. నీ బడ్జెట్ నువ్వు ప్లాన్ చేయడం అయితే ఏమి, నీ గోల్స్ పెట్టుకోవడం అయితే ఏమి, నీ పర్ఫార్మెన్స్ని అంటే నువ్వు ఎంత వేగంగా వెళ్తున్నావు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ పనికొస్తుంది. అంటే పొటెన్షియల్ రిస్క్ నువ్వు ఎంతవరకు రిస్క్ తీసుకోగలవు, నీకు ఏ అవకాశాలు ఉన్నాయి బయటన, నువ్వు ఏ స్ట్రాటజీస్ డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా నీ ప్రాఫిట్ మార్జిన్ ఏంటి, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇదంతా కూడా ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ అని చెప్తుంది. ఫస్ట్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్. సో ఫస్ట్ అసలు ఇది దేనికి అవసరం, అసలు ఈ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ ఎందుకు అంటే స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్. నీకు ఎంత వస్తుందో, నీకు ఎంత మిగులుతుందో ఒక క్లారిటీ ఉందనుకో, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకోగలవు అంతే. అదే ఫస్ట్ పాయింట్. ప్రాఫిట్ ఫోర్కాస్ట్ ఎంపవర్ బిజినెస్ లీడర్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ వెదర్ ఇట్స్ ఎక్స్పాండ్ ఆపరేషన్. అంటే నువ్వు నీ కంపెనీని ఎలాబరేట్ చేయాలనుకుంటున్నావు, పెద్దగా చేయాలనుకుంటున్నావు, అంటే ఒక దగ్గర ఉన్న షాప్ని 10 షాపులు పెట్టాలనుకుంటున్నావు, అప్పుడు నీకు ఎంత లాభం వస్తుందో, నీకు ఎంత పోతుందో, నీకు ఎంత మిగులుతుందో తెలియాలా లేదా, ఇదంతా ఏ చెప్తుంది ప్రాఫిట్ ఫోర్కాస్టింగే. సో ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ దేనికి ఉపయోగపడుతుంది, డెసిషన్ మేకింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అంటే నీ ప్రాఫిట్స్ని ఎలా పెంచుకోవాలి ఇటన్నిటిగా చెప్పాడు. నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్. దీన్ని బట్టి నీకు ఏం జరుగుతుంది, వెదర్ కండిషన్స్ని బట్టి ఏదైతే నీ వెదర్ కండిషన్ బట్టి నీ బిజినెస్ ఎలా ఉంటుంది, వెదర్ రిపోర్ట్ లేదా టైం, మనీ, మ్యాన్ పవర్ ఎలా ఉంది నీ దగ్గర, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రిస్క్ మిటిగేషన్. అంటే రిస్క్ తీసుకునేటప్పుడు కూడా నీకు ఏదైతే ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ ఉందో అది ఉందనుకో, నువ్వు రిస్క్ని కొద్దిగా దూరంగా పెట్టవచ్చు అని చెప్తూ వచ్చాడు. అంటే రా మెటీరియల్కి ఎంత అవుతుంది, నువ్వు ప్రొడక్షన్ ఎలా షెడ్యూల్ చేయాలి లేదా ఎలా అడ్జస్ట్ చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఆన్ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్. సో అంటే ఏదైతే ఈ ఫోర్కాస్టింగ్ ఉందో దీని మీద ఒక్కొక్కరిది ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నాయి అని అడుగుతూ వచ్చాడు. ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ ఏం చెప్తున్నారంటే, ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫెన్ లీన్ టువర్డ్స్ ఆప్టిమిజం ఇన్విజనింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఏదైతే ఈ ఫోర్కాస్టింగ్ ఉందో, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న సేల్స్ ఫోర్కాస్టింగ్ తర్వాత ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్. ఓకే, ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ ఏదైతే ఉందో ఇది అనుకోనని విధంగా రియాలిటీలో గ్రౌండ్ వర్క్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక స్టార్టప్ ఫౌండర్ అనేవాడు అతని డ్రీమ్ ఏ విధంగా ఉంటుందంటే హాకీ స్టిక్ రెవెన్యూ కర్వ్స్లా ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అంబిషన్ అండ్ కాషన్. అంటే ప్రాఫిట్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఇది నీ గోల్కును నీ రిస్క్ మేనేజ్మెంట్ మధ్యన పనిచేస్తుంది అని చెప్తూ వచ్చాడు. అంటే నీ యొక్క డ్రీమ్ని పెద్దగా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్. సో ఇందులో ఒక్కొక్కలా ఏం మాట్లాడుతున్నారని చెప్పింది. మేనేజర్స్ ఏమంటారంటే ప్రాఫిట్ ఫోర్కాస్ట్ని బట్టి ఒక రెస్టారెంట్ మేనేజర్ ఏం చెప్పాడు, ఆ స్టాఫ్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకొని డ్యూరింగ్ పీక్ అవర్స్ అంటే ఎప్పుడు బాగా బిజినెస్ జరుగుతుందో అప్పుడు స్టాఫ్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు అనుకో, వాడు కరెక్ట్ ప్రాజెక్ట్ టైం లైన్స్ని బట్టి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్స్ని బట్టి
వారి యొక్క రీసోర్సెస్ డెవలప్మెంట్ చేసుకుంటాడని చెప్తున్నాడు. తర్వాత పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అంటే ఎగ్జిక్యూటివ్స్ ఏం చెప్పారంటే, ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఏమన్నారు, ఫోర్కాస్టింగ్ టార్గెట్కి వ్యతిరేకంగా ఈ ఎగ్జిక్యూటివ్స్ అనే వాళ్ళు మాట్లాడారు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ అండ్ షేర్ హోల్డర్స్, అన్ని కంపెనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఫైనాన్షియల్ హెల్త్ యూజింగ్ ప్రాఫిట్ ఫోర్కాస్ట్, ఈ ప్రాఫిట్ ఫోర్కాస్ట్ యూజ్ చేసుకొని కంపెనీ ఫైనాన్షియల్ ఏ విధంగా హెల్త్గా ఉంది అంటే ఫైనాన్షియల్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ ప్రొజెక్టింగ్ ఎర్నింగ్స్ అంటే రేపు పొద్దున ఎలా దీంట్లో ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దీని యొక్క డేటా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యుయేషన్ స్టాక్ ప్రైస్, స్టాక్ అనలిస్టులు ఏం చేస్తారంటే ఈ ప్రాఫిట్ ఫోర్కాస్టింగ్ యూజ్ చేసుకొని ఒక కంపెనీ యొక్క వాల్యూని కట్టి దాని యొక్క ఎర్నింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని స్టాక్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ చెప్తారు. అంతేనన్నా. సో ఇంతే 3 యూనిట్లు పెద్ద కష్టమేం కాదు. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక్క అరగంటలో మీరు 3 యూనిట్లు చదివచ్చు. జస్ట్ అలా విని వెళ్ళిపోండి చాలు, దీనికోసం ప్రాక్టీస్ ఏం అవసరం లేదు, ఒక 2 సార్లు వినండి చాలు. ఈ పీడిఎఫ్లు అన్నీ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక సబ్జెక్ట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.